ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం చర్చికి వెళ్ళారా? దేవుడు ఏం మాట్లాడాడండి? ఆయన మాట కొరకు కనిపెట్టండి. మరి ఈ దినం వాగ్దానం మనం చూసుకుందాము. ఒకసారి రండి, బైబిల్ తీసుకుని రండి. యెషయా 43 అధ్యాయము 15 వచనం చూద్దాం. అక్కడ ఒక వచనం ఉంది, మంచి మాట అండి. ఆ మాట మనం చూసుకుందాము. మరి తర్వాత మరలా 18 వచనం కూడా చూసుకుందామండి. రండి, బైబిల్ తీసుకుని రండి. ఏమంటున్నాడంటే దేవుడు, యెహోవానగు నేను మీకు పరిశుద్ధ దేవుడిని. ఒకటి. రెండోది ఏమంటున్నాడు? ఇజ్రాయేలు సృష్టికర్తయగు నేను రాజుని. ఎవరికి రాజు అయినా? మనకి రారాజుగా ఆయన రాబోతున్నాడు. ఆ రాజు కొరకు మరి మీరు కనిపెడుతున్నారా? ఆ రాజు కొరకు మరి మీరు ఏచి ఉన్నారా? ఆ రాజు కొరకు మీరు కనిపెట్టాలి. ఈ సమయంలో మరి అలాగనే దేవుడు మరలా ఏం చెప్తున్నాడంటే, మునుపటి 18 వచనానికి రండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొకటి. అంటే ఏం జరిగిపోయింది మునుపు? మీ జీవితాలలో ఏమన్నా జరిగిపోయినాయా? లేదా ఏమైనా కార్యాలు ఆగిపోయినాయా? అవి జ్ఞాపకం చేసుకోమాకండి. కాబట్టి పూర్వకాలపు సంగతులను తలంచుకొనొకడి మరి అని చెప్తున్నాడు. అవి జరిగిపోయినాయి, వదిలేయండి. అవి మాత్రం జ్ఞాపకం తెచ్చుకోవద్దని ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మనతో. మళ్ళీ తర్వాత మళ్ళీ మూడోది ఏమంటున్నాడంటే, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని చెప్తున్నాడు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు? మునుపటి క్రియలు మీరు తలంచుకొనుకుడి. అది మీ జీవితాలలో ఏదైనా సరే, అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే, మరి అవి మాత్రం మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోవద్దు. ఇప్పుడు నేను చేస్తున్న మీ జీవితాలలో కార్యములను, ఇప్పుడు నేను చేయబోతున్న నూతన క్రియను, ఆ క్రియ కొరకు, ఆ కార్యం కోసం మీరు ఎదురు చూడండి. నేను చేస్తాను మీ జీవితంలో అని దేవుడు చెప్తున్నాడండి. ఈ సమయంలో మరి ఆయన కార్యముల కొరకు ఎదురు చూడండి. మరి బైబిల్ చదవాలి, ముఖ్యంగా ప్రార్థన చేయాలండి. అంత్య దినాలలో, కడవరి దినాలలో మరి దేవుని ఆత్మను ఖచ్చితంగా పొందుకోవాలి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదని ప్రభువే స్వయంగా చెబుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని కూడా పొందుకోవాలండి. మరి దేవుడు రాకడకు సిద్ధపాటు కలిగి మనం ఉండాలండి. మరి ఈ సమయంలో మరి ఈ వాగ్దానం మన పట్ల దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి చిన్న ప్రార్థన అండి, కళ్ళు మూసుకోండి. రండి. ప్రభువా, నీకే స్తోత్రములు. ఇచ్చిన మరి ఈ వాగ్దానాన్ని ప్రభువా మరి బిడ్డల హృదయాలలో కూడా నెరవేర్చి, ఈ నూతన క్రియలు, ఈ కార్యములు మేము కనులారా చూసుటకు కూడా నీ కృప మాకు దయచేసి సహాయం చేయి ప్రభువా. ఈ బిడ్డలు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో నేను అడిగి వేడుకుంటున్నాను, పరలోకమందున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయండి. ప్రభు రాకల్లో ఎత్తబడే గుంపులు ఉండేలాగా సిద్ధపాటు కలిగి ఉండండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.